5 to 10 minutes వెయిట్ చేద్దాం. గుడ్ మార్నింగ్. అలాగే అలాగే అలాగే. నీకేమన్నా డిస్టర్బెన్స్ వస్తే అక్కడ కనిపిస్తుందిగా, నా మాట కూడా వినిపిస్తుంది నీకు అక్కడ. ఓకే 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 ఓకే. ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ విల్ ఫీల్ సమ్ హ్యాపీ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. మనోజ్ మనోజ్ 10 స్టార్ట్ చేద్దామా, చెప్పేద్దామా? ఎందుకంటే పిల్లలు ఎక్కువ మంది జాయిన్ అవ్వాలి కదా. నేను మాట్లాడుతూ ఉంటాను, లెసన్ మాత్రం 10కి స్టార్ట్ చేస్తా, పిల్లలు జాయిన్ అవుతూ ఉంటారు. అలాగే అలాగే. ఆ పార్టిసిపెంట్స్ వెయిట్ చేద్దామా? ఎక్కువ మంది వస్తున్నారా? మనకి అవుట్ ఆఫ్ 250 60 ఎక్కువేం కాదు, 1/4 కూడా కాదు. 70 నేను చెప్పిన 70 వచ్చారు, తన యావరేజ్ 60 అన్నాడు. మనం యావరేజ్ 60 అన్నప్పుడు అవుట్ ఆఫ్ 250. ఓకే 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 ఓకే. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ అమ్మా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మనం 5 to 10 minutes గుడ్ మార్నింగ్ సార్. పార్టిసిపెంట్స్ జాయిన్ అవ్వడానికి మీకు టైం ఇద్దాం అమ్మా. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. లెట్ us give 5 to 10. మీరేం మాట్లాడకండి అమ్మా, నేను చెప్పింది వింటూ ఉండండి. బోర్డు కూడా 2 లైన్స్ గీసాను చూసారా? లైన్స్ మధ్యలోనే మీకు క్లియర్ గా చక్కగా కనిపిస్తుంది. నేను రాయటం కూడా అక్కడే రాస్తాను, బోర్డు మధ్యలో ఈ 2 లైన్స్ మధ్యలోనే రాస్తాను, మీకు క్లియర్ గా ఉంటుంది. ఒక 5 to 10 minutes టైం గివెన్ ఫర్ ది జాయినింగ్ ఆఫ్ ది స్టూడెంట్స్. ఓకే, 5 to 10 minutes. Okay, just recollect what we have learned on before class, that is the previous class, chemistry class, that we learned acids and bases. మాకు ఇప్పుడు కొత్త సార్లు కూడా వచ్చారు. Acids, bases, salts. Acids, bases and salts. For everyone. Just only 5 to 10 minutes for the joining time for the participants. Okay, students, don't feel 5 to 10 minutes. బోర్డు క్లారిటీగా లేదు సార్. ఉంటుందమ్మా, ఉంటుంది కనిపిస్తుంది. నేను ఇంకా ఏమీ రాయలేదమ్మా, నేను ఇంకా ఏమీ రాయలేదు. మీకు రాసిన తర్వాత మీకు క్లియర్ గా కనిపిస్తుందమ్మా. Okay, sir. In the last class, I was explained about the definitions of acids, bases, and salt, and reactions of acids with metals. Similarly, reactions of bases with metals. Similarly, and the ఇప్పుడు క్లియర్ గా ఉంది చూడమ్మా, బోర్డు క్లియర్ గా ఉందా? ఇంకా ఏమీ రాయలేదమ్మా. పైన హెడ్డింగ్ చూడండి, క్లియర్ గా కనిపిస్తాం. ఓకే ఓకే, పిల్లలు కూడా ఓకే చెప్పారు. ఓకే, మరి లాస్ట్ క్లాస్ లో రియాక్షన్స్ ఆఫ్ యాసిడ్స్ విత్ మెటల్స్, రియాక్షన్స్ ఆఫ్ బేసిస్ విత్ మెటల్స్, రియాక్షన్స్ ఆఫ్ యాసిడ్స్ విత్ carbonates, bicarbonates. Similarly, one experiment that is important, action of metals with acids or bases. I explained that is important experiment you learned. తెలుగు మీడియం పిల్లల కోసం కూడా లాస్ట్ వీక్ చెప్పిన క్లాస్ లో ఆమ్లాలు క్షారాలు, ఆమ్లం అంటే ఏంటి చెప్పాం, క్షారము, ఆమ్లాలు క్షారాల యొక్క ధర్మాలు, ఆమ్లాలు లోహాలతో చర్య జరిపితే లవణము మరియు హైడ్రోజన్ వాయువు వెలువడుతుంది, సాల్ట్ అండ్ హైడ్రోజన్ గ్యాస్. అలాగే క్షారాలు లోహాలతో చర్య జరిపినా కూడా హైడ్రోజన్ వాయువు వెలువడుతుంది. అలాగే ఆమ్లాలు కార్బోనేట్స్ తో చర్య జరిపితే ఏర్పడతాయి, లవణము, కార్బన్ డైఆక్సైడ్. అలాగే ఆ ఆమ్లాలు బైకార్బోనేట్స్ తో చర్య జరిపితే ఏవి ఏర్పడతాయి, అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను.
లాస్ట్ వీక్ క్లాస్ లో ఈ ఈక్వేషన్స్ కూడా రాసి చూపించాం. సైన్ అవుట్ కానీ లాగౌట్ కానీ ఎస్ ఈక్వేషన్స్ కూడా అన్ని అన్ని రాసి చూపించాం. పెద్దదంతా తీసుకుంటాయినా తెలుగు మీడియం పిల్లలు ఇంగ్లీష్ మీడియం పిల్లలు కూడా ఫాలో అవ్వండి. రాయటం రెండు రాస్తాను, చెప్పడం కూడా రెండు చెప్తాను. ముందు ఇంగ్లీష్ మీడియం చెప్తాను, తర్వాత తెలుగు మీడియం చెప్తాను. కాబట్టి మీకు ఏమీ ప్రాబ్లం ఉండదు. ఇవాళ నుంచి స్పెషల్ గా అరేంజ్ చేశారు, స్టాండ్ అరేంజ్ చేశారు చక్కగా. ఆ స్టాండ్ కి కెమెరా పెట్టడం చక్కగా క్లియర్ గా మీకు కనిపిస్తుంది. ఇంకా ఇవాళ చెప్పబోయేది హెచ్ఎస్ ఎస్ ఓకే యాక్టివిటీ ఆఫ్ యాక్టివిటీ that is activity పాస్వర్డ్ at the rate of gmail.com. activity 7 పాస్వర్డ్ ఈ activity 7 లో హలో it is so prepare some solutions of glucose, alcohol. Prepare the solutions. Activity. We should do the activity. Prepare the solutions of glucose, alcohol, and HCl and H2SO4. Solutions. Prepare the solutions. Solutions means take 10 grams of glucose, add water to become glucose solution. 10 గ్రాముల గ్లూకోజ్ కి కొంచెం సార్ కొంచెం గట్టిగా చెప్పరా సార్? అలాగే అలాగే అలాగా. నువ్వు ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియం అమ్మా? ఓకే, రెండు చెప్తున్నా. ప్రిపేర్ గ్లూకోజ్ సొల్యూషన్, గ్లూకోజ్ విత్ వాటర్ టు బికమ్ గ్లూకోజ్ సొల్యూషన్. గ్లూకోజ్ కి నీరు కలిపితే ఏర్పడే ద్రావణం గ్లూకోజ్ ద్రావణం. అలాగే కొంచెం ఆల్కహాల్ ద్రవ రూపంలోనే ఉంటుంది. ఓకే, కొంచెం నీరు. అలాగే హెచ్సిఎల్ కి కొంచెం నీరు కలిపితే హెచ్సిఎల్ ద్రావణం, హైడ్రోక్లోరిక్ ఆమ్లం జల ద్రావణంగా ఏర్పడుతుంది. అలాగే H2SO4 సల్ఫ్యూరిక్ ఆమ్లం. ఈ సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని కూడా కొంచెం నీరు కలిపితే సల్ఫ్యూరిక్ ఆమ్లం ద్రావణం. అన్నింటిని ద్రావణాలు ఫామ్ ను తీసుకుని వీటికి సో connect two different colored electrical wires and yeah, I will draw the diagram. I will draw the diagram. You also draw. I will draw the diagram. This is a glass vessel. Glass vessel. See, glass vessel. Here. These are the wires. One is a red wire, another is black wire of different colors. Connect this wire, to plug, AC plug, and with bulb. This is bulb, and this is bulb. This is battery. This is the battery. AC. This is plug. AC plug. Follow.
this is bulb, this is bulb, and this is connected to second terminal of electrical wire. So, and it is connected with 230 volts of battery, 230 volts of battery, and these two common wires are connected with two copper wires, two copper wires, two copper wires. These are called graphite rods. Graphite. These are made up of graphite rods. These are good conduction. So that's why we take graphite rods. So this is, you understand, beaker, you draw the diagram, and parts also. Beaker, sir. బీకర్, బీకరు తెలుగులో కూడా రాసా బీకరు. బల్బ్, ఏసీ ప్లగ్, 230 volts battery, AC battery, and this is awfully filled with first we have taken glucose solution. You take up to this mark, it is awfully filled with glucose solution. కనిపిస్తుంది కదా పిల్లలు, ఫాలో అవ్వండి. Yes, sir. This is awfully filled with glucose solution. Glucose and water become glucose solution. Glucose ద్రావణాన్ని ఈ పరీక్షణానికలో సుమారు సగం వరకు తీసుకుని దాని ద్వారా ఒక వలయాన్ని, ఇది వైర్లు, ఈ వైర్ యొక్క ఒక ధ్రువాన్ని ఒక గ్రాఫైట్ రాడ్కి, రెండో ధ్రువాన్ని రెండో గ్రాఫైట్ రాడ్కి కనెక్ట్ చేసాం. ఈ రెండు గ్రాఫైట్ రాడ్లు కూడా గ్లూకోజ్ ద్రావణంలో మునిగి ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండు వైర్లు తీసుకొచ్చి ఇక్కడ ఏసీ ప్లగ్ మీన్స్ కరెంట్ పంపించవచ్చు లేదా ఆఫ్ చేయొచ్చు. సో ఇట్ కెన్ కనెక్ట్ ఆర్ డిస్కనెక్ట్. దట్ ఈస్ కాల్డ్ ఏసీ ప్లగ్. దీన్నే ప్లగ్ కీ అంటాం లేదా స్విచ్ అని కూడా అంటాం. స్విచ్ మన జనరల్లీ we call it as switch in our daily household purpose. మన ఇళ్లలో ఒక లైట్ వేయడానికి, ఒక ఫ్యాన్ వేయడానికి ఉపయోగించే స్విచ్. అలాగే దిస్ సెకండ్ టెర్మినల్ ఆఫ్ ది వైర్ కనెక్టెడ్ టు one terminal of the bulb and second terminal of the bulb connected to this second end of the graphite rod. So this is the apparatus. To do the experiment. So first connect the wire to power. So send the power. So you test whether the bulb glows or not. So when it is in glucose solution, when the current pass through glucose solution, you check, you observe the bulb glows or not. ఇక్కడ ఈ గ్లూకోజ్ ద్రావణం ద్వారా విద్యుత్తును పంపించినప్పుడు ఇక్కడ బల్బు వెలుగుతుందా లేదా అనేది మీరు గమనించాలి. బల్బు ఈ సందర్భంలో వెలగలేదు అనేది మీరు గమనిస్తారు. ఈ సందర్భంలో బల్బు వెలగలేదు. సో when it pass through glucose solution, when the current pass through glucose solution, you have observed that the bulb does not glow. So that means the current does not flow through this glucose solution. The electricity does not flow this glucose solution. That means glucose solution is not permitted electricity or power through its solution because it has no H3O ions. Glucose has
glucose has no ions. Which ions? H3O or H plus ions. H3O plus or ఏమా ఏమంటావు? పెద్ద అక్షరాలు రాయమంటారా? ఓకే. This glucose has no ions. ఏమా? No ions. No. This is no ions. No ions of H3O plus or H plus ions. So glucose solution does not form ions, H plus ions. Glucose solution does not form hydrogen ions. That's why electricity does not flow through this glucose solution. That's why the bulb does not glow. So you understand that when the bulb does not glow means the electricity does not flow through this glucose solution, because I have written here glucose has no ions of H3O plus or H plus ions. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం, గ్లూకోజ్ ద్రావణము విద్యుత్తు ప్రసారం జరగటం లేదు అనగా ఇందులో ఈ గ్లూకోజ్ H ప్లస్ అయాన్లను ఉత్పత్తి చేయటం లేదు, లేదా H3O ప్లస్ అయాన్స్ అంటే తెలుగు మాట అయానులను ఉత్పత్తి చేయటం లేదు. అందువల్ల అక్కడ బల్బు వెలగలేదు. ఓకే, అర్థమైంది కదా? ఇప్పుడు సెకండ్ సొల్యూషన్ ఆల్కహాల్. ఈ ఎక్స్పెరిమెంట్ ఇంపార్టెంట్, మా పిల్లలందరూ ఫాలో అవ్వాలి. ఆల్కహాల్ ఇప్పుడు ఈ ప్లేస్ లో ఇందాక గ్లూకోజ్ తీసుకున్నాం, ఇప్పుడు గ్లూకోజ్ స్థానంలో ఆల్కహాల్ ద్రావణాన్ని తీసుకోండి. ఆల్కహాల్ ద్రావణం ఇక్కడ ఇది తీసేసి ఇందాక స్విచ్ ఆఫ్ చేసేసి ఈ బేకర్లో నుంచి గ్లూకోజ్ ద్రావణాన్ని తీసేసి ఆల్కహాల్ ద్రావణాన్ని పోయండి. To pour the alcoholic solution in the beaker instead of glucose. So again you connected the circuit to the power. You test again whether the bulb glows or not. Okay. ఇప్పుడు మరలా గ్లూకోజ్ ద్రావణాన్ని తీసేసి ఆల్కహాల్ ద్రావణాన్ని పోసి వలయాన్ని కనెక్ట్ చేసి ఏసీ వోల్టేజ్ పంపిస్తాం, ప్లగ్ ఆన్ చేసి ఇప్పుడు బల్బు వెలుగుతుందా లేదా అన్నది మరలా అబ్జర్వ్ చేయండి. సో యూ చెక్ వెదర్ ద బల్బ్ గ్లోస్ ఆర్ నాట్ వెన్ ఇట్ ఈస్ ఆల్కహాల్ సొల్యూషన్ ఇన్ ద బీకర్. ఓకే, then in this time also alcohol has no ions. So bulb does not glow in second case also. This is first case, this is second case. Alcohol has no ions of H plus. That's why bulb does not glow. So in second case, when it is in alcohol in the beaker, bulb does not glow in second case also, because alcohol has no ions. So in first one, glucose solution has no ions of H plus. Second, alcohol has no ions of H plus. That's why in both these two cases, bulb does not glow. So you understand. మరలా చెప్తున్నా తెలుగులో, గ్లూకోజ్ ద్రావణాన్ని పోసినప్పుడు, ఆల్కహాల్ ద్రావణాన్ని పోసినప్పుడు, విద్యుత్తును పంపించినప్పుడు బల్బు రెండు సందర్భాలలోనూ కూడా బల్బు వెలగలేదు. బల్బు ఎందుకు వెలగలేదు అనేది మీరు ఆలోచిస్తే అది ఇక్కడ మనకి సైన్స్ పాయింట్
గ్లూకోజ్ ద్రావణంలోనూ H+ అయానులు లేవు, ఆల్కహాల్ ద్రావణంలోనూ కూడా H+ అయానులు లేవు. అందువల్ల రెండు సందర్భాల్లోనూ కూడా బల్బు వెలగలేదు, విద్యుత్ ప్రసారం జరగలేదు. The electricity is not passed through these two cases and does not glow in both these two cases. Okay, let us see third case. Instead of glucose and alcoholic solution, glucose alcohol solution. మా పిల్లలు మాట్లాడొద్దు, పిల్లలు మాట్లాడకండి, మీరు మ్యూట్ చేయండి, మాట్లాడకండి. ఇక్కడ గ్లూకోజ్ ద్రావణం ఆల్కహాల్ ద్రావణం తీసేసి ఆ స్థానంలో ఆ ప్లేస్ లో HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఈసార్లు 4 HCl ఇన్ ప్లేస్ ఆఫ్ ఆల్కహాల్ అండ్ గ్లూకోజ్ ఆ రెండింటిని తీసివేసి ఆ స్థానంలో HCl ద్రావణాన్ని పోయండి. HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్, HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఓకే, పిల్లలు ఫాలో అవ్వాలి జాగ్రత్తగా. ఓకే, ఇప్పుడు మరలా చేయండి, ప్లస్ ఆన్ చేయండి, బల్బు వెలిగిందో బల్బ్ గ్లోస్, bulb glows. In case of glucose, bulb does not glow. In case of alcohol, bulb does not glow. In third case, in HCl, bulb glows. So again, I am telling you in Telugu. ఇక్కడ ఇందాక గ్లూకోజ్ ద్రావణం పోసారు, రెండో సందర్భంలో ఆల్కహాల్ ద్రావణం పోసారు. ఇప్పుడు ఆ స్థానంలో ఆ రెండింటిని తీసివేసి HCl పోయారు. HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్ ని ఇక్కడ ఉంచి మరలా కనెక్ట్ చేసి ప్లగ్ ఆన్ చేసి విద్యుత్తును పంపించండి. బల్బు వెలిగిందా లేదా అని గమనించండి. ఇప్పుడు ఈ సందర్భంలో మీరు గమనించే పాయింట్ ఏంటంటే బల్బు వెలుగుతుంది, విద్యుత్ ప్రసారం జరుగుతోంది, బల్బు వెలిగింది. ది బల్బ్ గ్లోస్ వెన్ ఇట్ ఈస్ ఇన్ గ్లూకోజ్, it is HCl because it has H+ ions. ఓకే, ఇందులో H+ అయానులు ఉన్నాయి. అందువల్ల HCl పోసి ఉంచినప్పుడు అందులో దాని ద్వారా విద్యుత్ ప్రసారం జరిగి బల్బు వెలగటం అనేది మీరు గమనించారు. అలాగే నాలుగో సందర్భంలో కూడా H2SO4 సల్ఫ్యూరిక్ యాసిడ్. బోర్డు కనిపిస్తోంది కదా, H2SO4 రాశాను, కనపడిందా? ఓకే, ఇంకా రాయలే అంతవరకే. H2SO4 సల్ఫ్యూరిక్ యాసిడ్, H2SO4 సల్ఫ్యూరిక్ యాసిడ్. ఇక్కడ నాలుగవ సందర్భంలో ఏమో మీకు ఈ ప్రయోగం అర్థమవుతుందా పిల్లలు? అర్థమవుతుందా? డయాగ్రామ్ బాగా కనిపిస్తుందా? ఓకే, ఈ రైటింగ్ కనిపిస్తుందా? నేను రాసిన రైటింగ్ అంతా కనిపిస్తుందా? ఓకే, వెరీ గుడ్. మీరు కూడా రాసుకోండి అమ్మా. నేను ఈ 2 గీతలు గీసాను చూస్తాను, అటు ఇటు ఆ గీతల మధ్యలోనే రాస్తాను. అందరూ కూడా ఆ గీతల మధ్యలోనే రాస్తారు. 4 ఆపరేటర్స్, 4. వెరీ గుడ్. H2SO4 తీసుకున్నాం. ఈ H2SO4 తీసుకున్నప్పుడు కూడా బల్బు వెలిగిందో లేదో గమనిస్తే ఈ సందర్భంలో కూడా బల్బు వెలగటం అనేది మీరు గుర్తిస్తారు. సో ఇక్కడ మూడో సందర్భంలో HCl ఉంచినప్పుడు, నాలుగో సందర్భంలో H2SO4 తీసుకున్నప్పుడు అక్కడ బల్బు వెలగటం అనేది మనం చూస్తాం, విద్యుత్ ప్రసారం జరుగుతుంది. దానికి కారణం ఏంటి అంటే
HCl లోను H2SO4 లోను H+ అయాన్లు ఉన్నాయి. అయాన్లు ఉన్నాయి. అందువల్ల మాత్రమే విద్యుత్ ప్రసారం జరిగింది, బల్బు వెలిగింది అనే విషయాన్ని మీరు గమనిస్తారు. సో అవుట్ ఆఫ్ దీస్ 4 కేసెస్, సైలెంట్ గా ఉండాలి పిల్లలు. మీ వాయిస్ మ్యూట్ చేయాలి. పిల్లల వాయిస్ మ్యూట్ చేయాలి. వేరే వేరే వాయిస్ వినిపిస్తున్నాయి. సార్ తెలుగులో చెప్పండి సార్, అర్థం అవ్వట్లా. చెప్తున్నానమ్మా. అమ్మా ప్రతి మాట నేను తెలుగులో చెప్తున్నాను, నువ్వు సరిగ్గా వింటున్నావా లేదో? నేను ప్రతి మాట తెలుగులో చెప్తున్నాను. ప్రతి పాయింట్ ముందు ఇంగ్లీష్ లో చెప్తున్నాను, పక్కనే తెలుగులో చెప్తున్నాను. చూడండి, 4 సందర్భాల్లో చెప్పాను. రాయటం కూడా తెలుగులో రాయమండవా? సరే సరే, ఓకే 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 ఓకే, అలాగే అలాగే నువ్వు చెప్పింది ఫాలో అవుదాం. అలాగే అలాగే చూడండి. సరే, తెలుగు ఇంగ్లీష్ రెండూ రాస్తాను. ఎక్స్పెరిమెంట్ మీకు అర్థమైంది కదా? ఇందులో 3, 4 సందర్భాల్లో HCl తీసుకున్నప్పుడు, H2SO4 తీసుకున్నప్పుడు బల్బు వెలగటం అనేది జరిగింది. కారణం ఆ రెండు కూడా యాసిడ్స్ ఆమ్లాలు. యాసిడ్స్ ఆమ్లాల ద్వారా మాత్రమే యాసిడ్స్ ఆమ్లాలు ఏంటి చెప్పమ్మా. సార్ నోట్స్ లో రాసినప్పుడు 4 డయాగ్రామ్స్ వేయాలా సార్? అక్కర్లేదమ్మా, ఒకటేనమ్మా, ఒకటే. థ్యాంక్ యూ సార్. ఒకటేనమ్మా. ఇందులోనే గ్లూకోజ్ తీసుకుంటాం. ఆ గ్లూకోజ్ అయిపోయిన తర్వాత ఆ గ్లూకోజ్ తీసేసి ఆల్కహాల్ తీసుకుంటాం, అది కూడా తీసేస్తాం. తర్వాత HCl తీసుకుంటాం, అది తీసేస్తాం. తర్వాత H2SO4 తీసుకుంటాం. ఈ విధంగా 4 డయాగ్రామ్స్ అయ్యక్కర్లో ఒక్కటే. నేను కూడా ఒకటే వేసి మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు కూడా అంతే చేస్తారు. ఓకే ఏంటి ఏం కావాలి? ఫోర్త్ పాయింట్ ఇంకా కింద కనిపించట్లేదుగా, మీకు చెప్పేశాను నేను. ఇక్కడ H2SO4 తీసుకున్నప్పుడు బల్బ్ గ్లోస్ సార్ కింద కనిపించట్లేదు సార్. సేమ్ 3వ పాయింట్ ఏది ఉందో 4వ పాయింట్ కూడా ఇదే రాశాను. చూడండి ఇక్కడ, బల్బ్ గ్లోస్ బికాస్ ఇట్ హ్యాస్ H+ అయాన్స్. 4వ దానికి కూడా అదే, బల్బు వెలిగింది. బల్బు వెలగడానికి గల కారణం అందులో కూడా H+ అయాన్లు ఏర్పడ్డాయి. ఓకే, రాశానమ్మా, అన్ని రాశాను. చూడు ఇక్కడ 230 వోల్టులు AC ప్లగ్ బల్బ్. AC ప్లగ్ అనేది కూడా తెలుగు మాట, అలాగే రాసేసేయాలి మీరు కూడా. ఇది బేకర్ ఇందులో తీసుకున్నది. ఇవి గ్రాఫైట్ కడ్డీలు, గ్రాఫైట్ రాడ్స్. ఓకే సార్ క్లారిటీ బోర్డు రబ్ చేసేద్దాం అమ్మా. సార్ క్లారిటీగా లేదు సార్. ఈ చివర సరిగ్గా చూడండి. గ్రాఫైట్ కడ్డీలు, గ్రాఫైట్ రాడ్స్. ఇంగ్లీష్ లో గ్రాఫైట్ రాడ్స్, తెలుగులో గ్రాఫైట్ కడ్డీలు. ఈ రెండు ఇవి అవి రాయకూడదు, ఇవి రాయాలి. గ్రాఫైట్ కడ్డీలు అని ఇవి రాయాలి, ఇవి కాదు. చూడండి ఇక్కడ యారో పెట్టా చూడండి. ఈ రెండు కూడా గ్రాఫైట్ కడ్డీలు అని చెప్పి కింద రాశాను చూడండి. ఈ రెండు ఉన్నాయా, ఆ రెండింటిని గ్రాఫైట్ కడ్డీలు అంటాం. ఇది బేకరు. ఇక్కడ తీసుకున్నది మన సొల్యూషన్ గ్లూకోజ్, రెండోసారి ఆల్కహాల్, మూడోసారి HCl, నాలుగోసారి H2SO4. ఇది AC ప్లగ్, ఇది బల్బ్, 230 వోల్టులు విద్యుత్ ప్రవాహం. So acids produce ions. Example HCl, H2SO4, HNO3, all these are acids. Same experiment you do with some bases also. Acids activity is important.
ఏమ్మా రబ్ చేసేస్తున్నాను, మళ్ళీ కంటిన్యూ చేయాలి. రాసుకున్నారు కదా? ఎస్ సార్. రబ్ చేసేస్తున్నానమ్మా. ఓకే సార్. ఓకే, నేను చెప్తున్నది మాత్రం మీరు మాట్లాడకండి. నేను చెప్తున్నప్పుడు మీరు మాట్లాడకండి, వాయిస్ మ్యూట్ చేసేసేయండి. నా వాయిస్ మాత్రమే వినపడాలి. డిస్టర్బెన్స్ వచ్చింది అంటే పిల్లలందరూ నియర్లీ 70 మంది పిల్లలు ఫాలో అవుతున్నారు ఈ క్లాస్. 70-80 మంది పిల్లలు వింటున్నారు. మొత్తం మన స్కూల్లో ఉన్న 10th క్లాస్ పిల్లలు అన్ని సెక్షన్స్, ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం, అందరి పిల్లలు కూడా ఇదే ఫాలో అవుతున్నారు. సో నెక్స్ట్ ది యాక్టివిటీ 8. యాక్టివిటీ 8 ఇంకోసం యాక్టివిటీ చిన్న ప్రయోగం, కృత్యము, చిన్న కృత్యము, చిన్న కృత్యం. ఒక చిన్న పరీక్షణాళిక తీసుకుని టేక్ ఏ టెస్ట్ ట్యూబ్, పరీక్షణాళిక, పరీక్షణాళిక. నా వాయిస్ వినిపిస్తుంది కాబట్టి మీరు రాసుకోవచ్చు. ఒక పరీక్షణాళిక తీసుకోండి, గ్లాసు పరీక్షణాళిక. టేక్ ఏ టెస్ట్ ట్యూబ్ అండ్ యాడ్ 1 gram of NaCl, 1 gram of NaCl, 1 gram of NaCl, sodium chloride. NaCl means sodium chloride. Generally we call it as common salt. మన ఇంట్లో వాడే సాధారణ ఉప్పునే NaCl అంట. అది 1 గ్రాము తీసుకున్నాం. 1 గ్రాము NaCl ఈ పరీక్షణాళికలో వేసి దానికి add some concentrated sulfuric acid. Add some NaCl plus add concentrated sulfuric acid. H2SO4 concentrated. Gada. ఆమ్లంలో సజల గాఢ, డైల్యూట్ యాసిడ్, కాన్సన్ట్రేట్ యాసిడ్. డైల్యూట్ యాసిడ్ అంటే దానికి వాటర్ కలిపితే దాని యొక్క కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది కాబట్టి దాన్ని డైల్యూట్ యాసిడ్. అసలు వాటర్ కలపకపోతే దట్ ఈస్ గాఢ యాడ్ సమ్ H2SO4 sulfuric acid to NaCl from the walls of the test tube. Slowly you observe that from the delivery tube, వాయునాళం ఇక్కడ నుంచి ఏమొస్తుంది అన్నది ఒక్కసారి మీరు గమనిస్తే ఒక వాయువు రావడం అనేది చూస్తాం మనం. గ్యాస్ ఇక్కడ NaCl plus H2SO4. so NaCl reacts with concentrated sulfuric acid H2SO4 to form HCl, hydrochloric acid. That is the gas. HCl is the gas. This up arrow represents gas, down arrow represents precipitate. So this HCl gas plus Na2SO4, that is solid vayu, salt and lavanamu plus HCl. So NaCl reacts with the concentrate H2SO4 to form HCl gas
అండ్ సాల్ట్ Na2SO4. అంటే ఒక పరీక్షణాళికలో 1 గ్రాము NaCl దానికి కొద్దిగా గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని కలిపితే దానికి ఒక వాయునాళాన్ని, వాయువాహక నాళాన్ని అమర్చితే ఈ 2 రసాయన చర్య జరపగా వచ్చిన వాయువు ఒకటి ఇలా వాయువాహక నాళం నుంచి ఇలా బయటకు రావడం గమనిస్తాం. ఆ వాయువు ఏంటి అంటే HCl గ్యాస్. ఆ వాయువు HCl గ్యాస్, HCl హైడ్రోజన్ క్లోరైడ్ HCl గ్యాస్ మరియు Na2SO4 సోడియం సల్ఫేట్ దట్ ఈస్ ఇన్ సాలిడ్ స్టేట్. ఎస్ అని రాశాను, సాలిడ్ స్టేట్ లో ఉంది. ఇవి ఏర్పడతాయి. అంటే ఇక్కడ మీరు గమనించే విషయం ఏంటంటే you can conclude that HCl is an acid. You know, HCl is acid. మనకు తెలుసు బిఫోర్ గా చెప్పిన ఎక్స్పెరిమెంట్స్ బట్టి HCl ఈజ్ ఎ యాసిడ్. ఇక్కడ ఈ HCl ని టెస్ట్ చేస్తే ఇఫ్ యూ టెస్ట్ విత్ litmus paper HCl నాట్ యాసిడ్, ఇక్కడ HCl యాసిడ్ లాగా ప్రవర్తించదు. అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఈ ప్రయోగంలో ఏర్పడ్డ ఈ HCl ఈజ్ నాట్ యాక్ట్స్ యాజ్ యాసిడ్. ఇది ఒక ఆమ్లం లాగా ప్రవర్తించదు. కారణం ఇక్కడ HCl ఏ స్థితిలో ఉంది? వాయు స్థితిలో ఉంది. నో, HCl ఈజ్ ఇన్ గ్యాసీ స్టేట్. సో గ్యాసీ స్టేట్ లో ఉన్నప్పుడు HCl యాసిడ్ లాగా ప్రవర్తించదు. ఇట్ హ్యాస్ నో రియాక్షన్ విత్ లిట్మస్ పేపర్ టెస్ట్. లిట్మస్ పేపర్ని తీసుకొని వెళ్ళి, బ్లూ లిట్మస్ పేపర్ని తీసుకొని వెళ్ళి ఇక్కడ పెడితే HCl బయటకు వస్తుంది. ఈ గొట్టం దగ్గర పెడితే అక్కడ ఏమీ దాని యొక్క రంగు మార్పు చెందదు. సో ద రీజన్ ఈజ్ when HCl is in gaseous state, it does not act as acid. It has no response with litmus paper test when it is in gaseous state. అర్థమైంది కదా? ఇక్కడ HCl ఆమ్లం లాగా ఏమీ ప్రవర్తించదు. దాని యొక్క స్వభావాన్ని ఆమ్లం లాగా చూపించదు. దానికి కారణం HCl ఆమ్లం వాయు స్థితిలో ఉంది, గ్యాసెస్ స్టేట్ లో ఉంది. గ్యాసెస్ స్టేట్ లో ఉన్నప్పుడు HCl ఆమ్లం లాగా ప్రవర్తించదు. మనం లిట్మస్ పేపర్ టెస్ట్ చేసినప్పుడు కూడా ఏ మాత్రం మార్పు రాదు. బ్లూ లిట్మస్ పేపర్ని పెడితే సాధారణంగా ఆమ్లానికి ఉన్న టెస్ట్ ఏంటంటే ఇట్ చేంజెస్ బ్లూ టు రెడ్ లిట్మస్, బట్ నో చేంజ్ వెన్ HCl ఈజ్ ఇన్ గ్యాసీ స్టేట్. HCl గ్యాసీ స్టేట్ లో ఉన్నప్పుడు లిట్మస్ పేపర్ కూడా ఏమీ రంగు మార్చుకోదు. మరి ఎప్పుడు మారుతుంది? HCl వెట్టిగా ఉన్నప్పుడు, ఇది డ్రై ఆర్ గ్యాస్. ఇది ఈజ్ యాసిడ్ వెన్ ఇట్ ఈజ్ వెట్. వెట్ అంటే తడి. HCl ఇక్కడ తడిగా ఉన్నప్పుడు when HCl is in wet state, తడిగా ఉన్నప్పుడు మరలా టెస్ట్ చేసి చూస్తే బ్లూ లిట్మస్ పేపర్ పెడితే దట్ బ్లూ లిట్మస్ చేంజెస్ ఇట్స్ కలర్ యాజ్ రెడ్. సో యూ అండర్స్టాండ్ HCl acts as acid in wet condition. It does not act as acid when it is in dry state or gaseous state. డ్రైగా ఉన్నప్పుడు అంటే పొడిగా ఉన్నప్పుడు, గ్యాస్ వాయు రూపంలో ఉన్నప్పుడు HCl ఆమ్లంగా ప్రవర్తించదు. ఎప్పుడు ఆమ్లంగా ప్రవర్తిస్తుందంటే ఇది కేవలం తడిగా ఉన్నప్పుడు మాత్రమే ఆ HCl ఆమ్లంగా ప్రవర్తిస్తుంది. ఓకే, దిస్ ఈస్ యాక్టివిటీ 8. ఏంటమ్మా?
మళ్ళీనా మళ్ళీ చెప్పరా సార్ ఇంగ్లీష్ లోనే ఇంగ్లీష్ లో ఇంగ్లీష్ లో ఒకసారి చెప్పరా ఇక్కడ ఒక పరీక్షణాళిక తీసుకున్నా, ఈ పరీక్షణాళికలో NaCl సోడియం క్లోరైడ్ తీసుకున్నా, NaCl అనేది ఇంగ్లీష్ మీడియం అయినా తెలుగు మీడియం అయినా ఒకటే, ఫార్ములాలు ఎవరికైనా ఒకటే, ఏమీ మారవు. ఓకే, NaCl తీసుకున్నాం. ఈ పరీక్షణాళిక యొక్క అంచులు వెంబడి H2SO4 గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని కొద్దిగా పరీక్షణాళికలోకి పోసాం. ఈ రెండు రసాయన చర్య జరుపుకుని ఒక వాయువు ఉత్పత్తి అయింది. ఈ ఉత్పత్తి అయిన వాయువుని ఈ వాయువాహక నాళం గుండా బయటకు పంపించాం. ఆ వాయువు ఏంటి అన్నది గమనిస్తే దట్ ఈస్ HCl గ్యాస్, హైడ్రోక్లోరిక్ యాసిడ్. అది హైడ్రోజన్ క్లోరైడ్ అంటే లేదా హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఇక్కడ ఉన్న గమ్మత్తు ఏంటంటే మనకు తెలిసిన విషయం, HCl అనగానే అది ఎప్పుడూ కూడా ఆమ్లమే అని అనుకుంటాం. ఇక్కడ మనం గమనించేది HCl టెస్ట్ చేసి చూస్తే ఏర్పడ్డ తర్వాత లిట్మస్ పేపర్ దాంతో పెట్టి చూస్తే ఏమీ కలర్ మారదు. అప్పుడు మనం అనుకుంటాం HCl ఆమ్లము కాదు ఈ సందర్భంలో. ఎందుకనంటే ఇక్కడ ఆమ్లం ఏ స్థితిలో ఉంది? వాయు స్థితిలో ఉంది. ఆమ్లం వాయు స్థితిలో ఉన్నప్పుడు అది ఆమ్ల లక్షణాన్ని చూపించదు, HCl మాత్రం. అదే తడిగా ఉన్నప్పుడు ఇదే HCl వెట్ కండిషన్ లో ఉన్నప్పుడు ఇట్ యాజ్ యాసిడ్ అనే ప్రయోగాన్ని ఈ యాక్టివిటీ 8లో మనం నేర్చుకున్నాం అనే విషయాన్ని మీరు తెలుసుకోండి, రాసుకోండి. ఈ యాపరేటస్ ప్రతి దానికి కామన్ అమ్మా. ఇది ఒక పరిచనాళిక, పక్క నుంచి ఒక ఆమ్లాన్ని కలపడం, ఇక్కడ వాయువాహక నాళం, అక్కడ ఏర్పడ్డ వాయువుని మనం పరీక్షించడం. ఓకేనమ్మా? డయాగ్రామ్ వేసుకుని ఒక్క నిమిషం నేను బోర్డు చెరిపేస్తా. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే. చెరిపేస్తున్నాడమ్మా బోర్డు. ఓకే సార్. ఓకే సార్ తెలుగులో రాయండి సార్. రాస్తా అమ్మా. ఇక్కడ అన్ని ఫార్ములాలు తెలుగు అయినా ఇంగ్లీష్ అయినా ఒకటే. ఏమో HCl తెలుగులో అయినా ఇంగ్లీష్ లో అయినా HCl రాయాలమ్మా. అలాగే NaOH లేదా Na2SO4 ఈ ఫార్ములాలు అన్ని తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా ఒకటే, దానికి వేరే ఏమీ లేవు. అర్థమైందా? తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా నేను రెండు చెప్తున్నా. నేను వెంటనే సైమల్టేనియస్ గా రెండు మీడియంస్ చెప్తున్నా, మీరు వినండి. రాయడం మాత్రం ఎక్కువ ఇంగ్లీషే రాస్తున్నాను, ఎందుకంటే బోర్డు చిన్నదిగా ఉంది కదా, అందుకని. ఇక్కడ యాక్షన్ విత్ వాటర్, డిసోసియేషన్. Dissociation of acids or bases. Dissociation. ఆమ్లాల క్షారాల విశ్లేషణ, జల విశ్లేషణ. ఒక ఆమ్లమైన క్షారమైన యాసిడ్ అయినా బేస్ అయినా అది ఆమ్లంగా ట్రీట్ చేయడానికి లేదా క్షారంగా ట్రీట్ చేయడానికి గల కారణం ఏమిటి అనేది మనం ఒకసారి గమనిస్తే, HCl ఒక ఆమ్లం ప్లస్ వాటర్ యాడ్ చేస్తే H2O gives rise H3O plus Cl. ఇక్కడ ఒక ఆమ్లానికి
యాసిడ్ HCl ఆమ్లం, ఆమ్లానికి నీరు కలిపాం. నీరు కలపడం వల్ల జల విశ్లేషణ అంటే అదే. ఐ హావ్ యాడెడ్ HCl విత్ సమ్ వాటర్. హైడ్రోక్లోరిక్ ఆమ్లానికి నీటిని కలిపితే H3O అయానులు ఏర్పడ్డాయి. ఈ H3O అయాన్లు ఏర్పడ్డాయి కాబట్టే ఈ HCl ఆమ్లం అయింది. ఆమ్లం ద్వారా విద్యుత్ ప్రసారం జరుగుతోంది, బల్బు వెలుగుతోంది అనే విషయాన్ని మీరు గమనించాలి. దీనిని కొద్దిగా మార్చుకుంటే దిస్ HCl gives H plus Cl minus. ఈ HClకి వాటర్లో వేసేస్తే, వాటర్ జలద్రావణంలో వేస్తే HClని, ఈ HCl రెండు అయాన్లుగా విడిపోతుంది. రెండు అయాన్లుగా. ఇట్ ఈస్ డిసోసియేటెడ్ ఇంటూ 2 అయాన్స్. రెండు అయాన్లుగా విడిపోతుంది. ఒకటి H ప్లస్ ప్లస్ Cl మైనస్, H ప్లస్ అయాన్గా Cl మైనస్ అయాన్గా విడిపోతుంది. H ప్లస్ అయాన్స్ ప్లస్ Cl మైనస్ అయాన్స్ అంటే ఆమ్లంలో H ప్లస్ అయాన్లు ఉన్నాయి. అంటే తర్వాత కాలంలో ఆమ్లం క్షారం యొక్క నిర్వచనం కూడా మార్చేశారు. ఇటువంటిదే మరొక ఆమ్లాన్ని చూద్దాం. H2SO4 gives rise H plus HSO4 minus. You listen, H2SO4 సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని కూడా నీటిని కలిపితే అది కూడా డిసోసియేట్ అయిపోయి అది కూడా జల విశ్లేషణ చెంది H ప్లస్ అయాన్గా మరియు HSO4 మైనస్ అయాన్గా ఏర్పడుతుంది. సో ఇక్కడ H ప్లస్ అయాన్లు ఉన్నాయి, ఇక్కడ కూడా H ప్లస్ అయాన్లు ఉన్నాయి. అంటే ఏ ఆమ్లాన్నైనా మరొక ఆమ్లం తీసుకుందాం. స్ట్రాంగెస్ట్ యాసిడ్ HNO3, బలమైన ఆమ్లం. స్ట్రాంగెస్ట్ యాసిడ్ బలమైన ఆమ్లం H ప్లస్ ప్లస్ NO3 minus. Here also H plus. So ఈ H ప్లస్ అయాన్లుగా H ప్లస్ అయాన్లుగా ఏర్పడుతున్నాయి కాబట్టే ఇవి ఆమ్లాలు, ఇవి ఆమ్లాలు. ఆమ్లాలు acids, acids, they are called acids. When HCl is added with water, form H plus and Cl minus ions. When H2SO4 is dissolved in water, it forms H plus ions plus HSO4 minus. Similarly, when nitric acid, HNO3 is called nitric acid, natric amlamu. ఈ నత్రిక ఆమ్లాన్ని జల విశ్లేషణ చెందిస్తే when it is dissociated with water, it forms H plus ions plus NO3 minus ions. ఓకే, ఈ మూడు నోట్ చేసుకోండి. ఇది జల విశ్లేషణ చెందిస్తే ఇటువంటిదే క్షారాలు కూడా యాసిడ్స్ కి బేసిస్ కూడా అని చెప్పాం కదా. ఏమా ఇంకా నోట్ చేసుకోలేదా? ఓకే, మరలా చెప్పరా? చెప్తున్నాను కదమ్మా. చెప్తున్నప్పుడు వింటలేదా? చెప్తున్నప్పుడు వింటలేదమ్మా మీరు? మళ్ళీ మళ్ళీ చెప్పమంటారు ఏంటమ్మా? నేను ప్రతి విషయాన్ని ఇంగ్లీష్లో చెప్తున్నా, తెలుగులో చెప్తున్నా. తెలుగులో రాస్తున్నా ఆమ్లాలు, తెలుగులో రాస్తున్నా. మరలా అంతా అయిపోయిన తర్వాత మొత్తం మరలా చెప్పండి అంటారు ఏంటమ్మా? మీరు ముందు నుంచి చెప్తున్నప్పుడు నా వాయిస్ వినపట్టలేదా? బోర్డు కనపట్టలేదా? క్లియర్గా ఉంది, ఇక్కడ కెమెరా క్లియర్గా ఉంది. వాయిస్ నేను దగ్గరగానే మాట్లాడుతున్నాను, గట్టిగానే మాట్లాడుతున్నాను. ఇంకా వినపడిపోవడం ఏంటమ్మా? వాట్ ఈస్ ద ప్రాబ్లం? ప్రాబ్లం ఈజ్ ఇన్ యువర్ సైడ్. యువర్ సైడ్. I am clear, my voice is audible and my writing is also audible clearly. I am writing big letters, no problem. It is clearly visible
and camera also working well. I am very near to camera. My voice also audible, no problem. You have lack of concentration. నువ్వు కాన్సన్ట్రేషన్ లేకుండా ఒకసారి ఫోన్ వైపు మరోసారి పక్కన అమ్మ వైపు నాన్న వైపు లేకపోతే తమ్ముడి వైపు చూస్తూ ఉంటే వాయిస్ కొంత వింటున్నావు కొంత వింటల్లా మరి చివరికి వచ్చేసరికి సార్ మళ్ళీ చెప్పండి అంటున్నావు ఏమో దట్ ఈస్ నాట్ కరెక్ట్ వే ఓకే బేసిస్ NaOH gives rise basis NaOH gives rise when it is added with water or when it is dissolved with water. NaOH ని నీటిలో వేస్తే నీటిలో కరిగిస్తే form Na plus OH minus ion. So OH minus ions are formed. That's why it is called base. In letter, the definition of acid and bases are changes like this. When any chemical, when it is dissolved in water, it forms H plus ions, means it is acid. When it is forms OH minus ions, it is called a base. Later on, you will learn the definition. Similarly, NH4OH gives rise NH4 plus OH minus. So here also you see OH minus ions in aqueous solution. So bases forms OH minus ions in aqueous solution. That's why they are bases. Charalu NaOH, NH4OH, KOH, MgOH twice, CaOH twice, calcium hydroxide, magnesium hydroxide, sodium hydroxide, ammonia hydroxide, all these are bases due to formation of OH minus ions in aqueous solution. అవి జల ద్రావణంలో OH మైనస్ అయాన్లను విడుదల చేస్తుంది కాబట్టి ఇవి క్షారాలు. NaOH క్షారము, NH4OH క్షారము, KOH క్షారము, CaOH twice క్షారము. All these are bases because they forms OH minus ions in its aqueous solution. Okay, you understand? I think once again, H plus అయాన్లని జలద్రావణంలో H plus అయాన్లు ఏర్పరుచున్నవి ఆమ్లాలు. మళ్ళీ చెప్తున్నాను, జలద్రావణంలో H plus అయాన్లు ఏర్పరుచున్నవి ఆమ్లాలు. ఎగ్జాంపుల్ HCl, H2SO4, HNO3, HCl హైడ్రోక్లోరిక్ ఆమ్లము, H2SO4 సల్ఫ్యూరిక్ ఆమ్లము, HNO3 నైట్రిక్ ఆమ్లం. All these are acids. Why? Because they form H plus ions in its aqueous solution. Okay, all these are acids examples. Same జలద్రావణంలో OH మైనస్ అయాన్లను ఏర్పరుచున్నవి క్షారాలు. Example, NaOH sodium hydroxide, NH4OH ammonium hydroxide. Similarly, KOH is also base. CaOH twice, or MgOH twice. So when they forms OH minus ions in its aqueous solution, they are called bases. So that is a good identification. When it forms H plus ions, they are acids. When they forms OH minus, they are called bases. Okay. మరి రచయించు కదా. ఓకే you concentrate, you listen with the concentration, you write each and every point what I have written on the blackboard. Okay, మరి నా వాయిస్ వినిపిస్తుంది కదా బాగానే?
Yes, sir. వెరీ బోర్డు కూడా కనిపిస్తోంది కదా. Yes, sir. ఓకే ఓకే. లాస్ట్ యాక్టివిటీ స్ట్రెంగ్త్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసిస్. స్ట్రెంగ్త్ ఆఫ్ acids and bases. ఆమ్లాలు క్షారాలు బలమైన బలహీనమైన బలహీనమైన. I have so many acids. I have so many acids. Have so many bases. So many bases. So I will tell you the acids now, then base. So I have acids HCl, H2SO4, HNO3, CH3COOH, HCl hydrochloric acid, H2SO4 sulfuric acid, HNO3 nitric acid, CH3COOH acetic acid. So what I am telling, strength of acids and bases. బలమైన బలహీనమైన. ఇప్పుడు నాకు ఇక్కడ అనేక ఆమ్లాలు ఉన్నాయి. ఆమ్లాలు వీటిలో ఏది బలమైనది ఏది బలహీనమైనది? సో దీనికి యాక్టివిటీ 7 లో మనం చేసాం. యాక్టివిటీ 7 ఏంటి? యాక్టివిటీ 7 బల్బ్ గ్లోస్ గురించి సార్. yes అదే వెరీ గుడ్. సేమ్ యాక్టివిటీ 7 ఒక బేకర్ తీసుకున్నాం. So this is the activity 7, you know, activity 7. I have drawn roughly. Here you want to test which solution has strong, which acid is strong. ఈ వీటిలో ఏది బలమైనది ఏది బలహీనమైనది అనేది నువ్వు కనుక్కోవాలి. ముందుగా ఇక్కడ HCl తీసుకున్నాం. HCl తీసుకున్నాం. వైర్స్ అన్ని కూడా కనెక్ట్ చేసాం. స్విచ్ ఆన్ చేసాం. బల్బు వెలిగిందో లేదో చూసాం. వెలిగింది. ఎందుకని? HCl ఆమ్లము. బల్బ్ గ్లోస్ because HCl is an acid. So acid means it forms H plus ions. అయితే ఎలా వెలిగింది? బ్రైటా, మోర్ బ్రైట్, మోస్ట్ బ్రైట్, or dull, or average, so I have given you 4 options. ఇక్కడ HCl తీసుకున్నప్పుడు బల్బు వెలిగింది, డల్ గా వెలిగిందా
యావరేజ్ గా వెలిగిందా, మోర్ బాగా వెలిగిందా, మోస్ట్ బాగా వెలిగిందా, బాగా బ్రైట్, బ్రైట్ అంటే ప్రకాశవంతం, ప్రకాశవంతమైన. సో నేను ఎలా వెలిగిందో నేను నోట్ చేసుకున్నా. యావరేజ్ బ్రైట్నెస్ గా వెలిగింది, యావరేజ్ బ్రైట్నెస్. ఓకే, సో ఇది తీసేసాం, హెచ్సిఎల్ తీసేసి ఈ హెచ్సిఎల్ ప్లేస్ లో హెచ్సిఎల్ బయటకు తీసేసి ఈ H2SO4 తీసుకున్నాను. H2SO4 తీసుకున్నాను. దిస్ H2SO4 సొల్యూషన్ తీసుకున్నా. కరెంట్ పంపించా, ఎలక్ట్రిసిటీ పంపించా, స్విచ్ ఆన్ చేసా. బల్బు వెలిగిందా లేదో నేను అబ్జర్వ్ చేశా. బల్బు వెలిగింది. H2SO4 కూడా ఆమ్లం కాబట్టి బల్బు వెలిగింది. ఎలా వెలిగింది? యావరేజా, మోర్ బ్రైటా, మోస్ట్ బ్రైటా అన్నది నేను గమనించా, నేను నోట్ చేసుకున్నా. దీని మీద మోర్ బ్రైట్, మోర్ బ్రైట్. హెచ్సిఎల్ ఉన్నప్పుడు బల్బు వెలిగిన దానికంటే కూడా H2SO4 తీసుకున్నప్పుడు బల్బు ప్రకాశవంతంగా వెలిగింది, ప్రకాశవంతంగా వెలిగింది. More brightness than HCl. So then I have taken this time third one. HNO3 తీసుకున్నా. కనిపిస్తున్నాయా ఈ యారోస్ మీకు క్లియర్ గా కనిపిస్తున్నాయా? ఓ వెరీ గుడ్, వెరీ గుడ్. ఈసారి HNO3 తీసుకున్నా. ఈ HCl తీసేసా, H2SO4 తీసేసా, HNO3 నైట్రిక్ ఆమ్లం, నైట్రిక్ ఆమ్లం, nitric acid. I have poured nitric acid in the beaker and I have connected the electrical wire 5 minutes. Okay. So I tested whether the bulb glows or not. How? Bulb వెలిగింది. ఎలా వెలిగింది? Most bright, most bright. తర్వాత లాస్ట్ ఎసిటిక్ యాసిడ్, ఎసిటిక్ యాసిడ్ ఇది తీసుకున్న. చివరి ఎసిటిక్ యాసిడ్ CH3COOH ఎసిటిక్ యాసిడ్ తీసుకున్నా. మరలా స్విచ్ ఆన్ చేసా. బల్బు వెలిగిందో లేదో చూసా. బల్బు వెలిగింది, డల్ గా వెలిగింది, బాగా డల్ గా వెలిగింది, బాగా డల్ గా వెలిగింది. అంటే బ్రైట్ గా వెలిగినప్పుడు ఏ ఆమ్లం తీసుకున్నా ఇక్కడ నైట్రిక్ యాసిడ్, అది స్ట్రాంగ్ యాసిడ్. HNO3 ఇది స్ట్రాంగ్ యాసిడ్. నైట్రిక్ ఆమ్లం అన్ని ఆమ్లాల్లో బలమైనది. తర్వాత H2SO4, ఆ తర్వాత HCl. అన్నిటికంటే బలహీనమైన ఆమ్లము ఏది? CH3COOH ఎసిటిక్ యాసిడ్ అనేది. నేను ఈ యాక్టివిటీలో బల్బు డల్ గా వెలగడం, బాగా డల్ డల్ డల్, బ్రైట్నెస్ లేదు, బాగా డల్ గా వెలిగింది, డల్ గా. అది ఆ విషయాన్ని నేను ఇక్కడ తెలుసుకున్నా. అంటే దిస్ యాక్టివిటీ షోస్ స్ట్రెంగ్నెస్, స్ట్రాంగ్ ఆర్ వీక్. ఆ స్ట్రాంగ్నెస్ లో కూడా ఏ యాసిడ్ స్ట్రాంగ్, ఏ యాసిడ్ వీక్ అనే విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకున్నాం. ఇదే విధంగా ఫర్ బేసిస్ ఆల్సో యూ కెన్ పర్ఫార్మ్ ఇట్. బేసిస్ క్షారాలు కూడా తీసుకుని ఇందులో ఉంచి బల్బు ఏ క్షారము ఉపయోగించినప్పుడు బల్బు ప్రకాశవంతంగా వెలిగింది, ఏది ఉంచినప్పుడు డల్ గా వెలిగింది అనే విషయాన్ని కూడా మీరు బేసిస్ తో కూడా యాక్టివిటీ చేయొచ్చు. ఈ బేసిస్ లో మీకు తెలిసిందే NaOH, KOH, NH4OH ఇవి తీసుకుని సేమ్ యాక్టివిటీ. సో దట్ ఈస్ సేమ్ యాక్టివిటీ 10 ఇది. జస్ట్ లైక్ యాక్టివిటీ 7 చేస్తే సార్ బేసిస్ కనిపించట్లేదు. ఏమో బేసిస్ నేను చదువుతున్నానమ్మా. NaOH, KOH, NH4OH, NH4OH. ఓకే సార్. ఈ మూడింటిని కూడా ఈ ఇందాక ఎలా అయితే యాసిడ్స్ తో మనం వేసి కరెంటు పంపించి బల్బు వెలిగిందా లేదా అనేది చూసామో, అదే విధంగా ఒకసారి NaOH,
ఒకసారి KOH, ఒకసారి NH4OH అమోనియా హైడ్రాక్సైడ్ వేసి చూస్తే అక్కడ బల్బు ప్రకాశవంతంగా వెలిగితే అది స్ట్రాంగ్ అని, డల్ గా వెలిగితే వీక్ అని మనకి చక్కగా అర్థం అవుతుంది. ఇక లాస్ట్ 2-3 నిమిషాల్లోకి వచ్చేసాం మన క్లాసు. ఇవాళ చెప్పిన వాటిలో ముఖ్యమైన క్వశ్చన్ ఫస్ట్ స్టార్ట్ చేసే చూస్తే గ్లూకోజ్, ఆల్కహాల్, HCl, H2SO4 ఈ 4 తీసుకుని ఉన్నప్పుడు ఏ సందర్భంలో మాత్రమే అక్కడ బల్బు వెలిగింది, కారణం ఏంటి అనేది ఒక యాక్టివిటీ చెప్పాను మీకు, అది ఇంపార్టెంట్ యాక్టివిటీ. ఆ తర్వాత వాటర్తో ఫామ్ అయినప్పుడు యాసిడ్స్ ఏం ఫామ్ చేస్తాయి, బేసిస్ ఏం ఫామ్ చేస్తాయి, అలాగే చిట్ట చివర ఏది స్ట్రాంగ్ ఏది వీక్ ఇంతవరకు కూడా చెప్పేస్తాం. రేపు నా క్లాస్ మళ్ళా నెక్స్ట్ క్లాస్లో నేను pH అంటే ఏంటో చెప్తాను, గుర్తుపెట్టుకుంటే. మీకు అవకాశం ఉంటే పుస్తకాలు కూడా ఒకసారి తిరగేయండి. 10th క్లాస్ ఫిజిక్స్ బుక్ మీ అన్నయ్యలను అక్కయ్యలను దగ్గర ఉన్న పాత పుస్తకాలైనా తీసుకుని ఒక్కసారి చాప్టర్ ఆమ్లాలు, క్షారాలు, యాసిడ్స్, బేసిస్, సాల్ట్స్ ఒక్కసారి మీరు చెక్ చేయండి, చేస్తే బాగుంటుంది. ఏమ్మా? ఓకే, థ్యాంక్ యూ క్లాస్, ఆల్ ది బెస్ట్. Thank you, sir. Thank you, sir. Thank you. Thank you, sir. Thank you, sir. Thank you. Thank you, sir. Thank you. Thank you. Thank you. Note చేసుకోండి అమ్మా. Thank you very much, sir.